గుమగుమలాడే రసం పౌడర్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు కరివేపాకును బాగా కడిగేసి తుడిచి వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే కడాయిలో 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు కూడా వేసుకున్నాను. స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎక్కడే కానీ మాడకూడదు. ఇలా వేయించుకున్న వాటిని ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల్లోనే వేసేసుకున్నాను. ఇదే కడాయిలో 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు మిరియాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 10 నుంచి 12 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. తొడాలు తుంచేసి వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ మరాఠీ పువ్వు వేస్తున్నాను. ఈ మరాఠీ పువ్వు వేసుకోవడం వల్ల రసం అనేది చాలా బాగా మంచి ఫ్లేవర్లో వస్తుంది, గుమగుమలాడుతూ. దోరగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి. వేడికే లైట్గా వేయించుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. మొత్తం కూడా ఒకే ప్లేట్లో వేసేసుకున్నాను. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.